సిలువ మిషన్ వారిచే నిర్వహించేటువంటి సిలువ పండుగలకు వీరు వచ్చి సిలువ దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగించి మొదటి కోరికగా, దేవా నేను ఇల్లు కట్టుకోగలిగితే నీవు నాకు ధనాన్ని ఇచ్చి, పరిస్థితులు అనుకూలపరిచి, పనివారిని అనుకూలపరిచి, సామాగ్రిని అనుకూలపరిచి నా గృహ నిర్మాణాన్ని గనక నీవు జరిగిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని మొదటి కోరిక కోరుకున్నారట. దేవాతి దేవుడు మొదటి కోరికను తీర్చాడు. ఇవాళ గృహం కట్టుకోవడానికి సహాయం చేశాడు. అట్లాగుననే రెండవ కోరికగా తన కుమారునికి ఉద్యోగం రావాలని వీరు ఎంతగానో ఆశపడ్డారు. ఏదో నామకార్థంగా ఉద్యోగం అయితే చేస్తున్నాడు, కానీ ఇంకా ఉన్నతమైన రీతిలో చక్కటి శ్రేష్టమైన పొజిషన్లో తన కుమారుడు ఉండాలని రెండవ క్రొవ్వొత్తును వెలిగించి రెండవ కోరికను కోరుకున్నారు. ఆ రెండవ కోరికను కూడా దేవుడు తీర్చాడు. తన కుమారునికి శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. మూడవ కోరిక, తన కుమారుని ఆరోగ్యం అసలు బాగుండేది కాదంట. ఈ శీతాకాలం అయితే చలిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు పిల్లోడికి అసలు గాలి ఆడేది కాదంట. అసలు ఆ పిల్లాడి యొక్క పరిస్థితిని చూసి తల్లి కన్నీరు విడిచేది. ఎంతో దుఃఖానికి గురైపోతూ ఉండేది. యవ్వన బిడ్డ ఏమైపోతాడో ఏంటో, ఇంత చిన్న వయసులో గాలాడకి ఇంత ఇబ్బంది పడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితి లేకుండా చక్కటి ఆరోగ్యమును దేవుడిచ్చి శీతాకాలం బ్రీతింగ్ తీసుకునే విషయంలో ఇబ్బంది ఎదురు కాకుండా దేవుడు స్వస్థతని ఇస్తే, నా కుమారుడికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తే నీ సాక్షిగా నేను ఉంటానయ్యా అని మూడవ కోరిక కోరుకున్నారట. దేవాతి దేవుడు సంవత్సరం తిరిగి వచ్చే లోపే ఈ సహోదరి కోరుకున్న 3 కోరికలను దేవుడు నెరవేర్చి ఈవిడ నోటి నిండా నవ్వు నుంచి ఈరోజు సాక్షిగా నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చూస్తున్నటువంటి యొక్క సహోదరి పేరు తరుణ. ఈమె పెద్దమంతాల నుండి వస్తూ ఉన్నారు. సిలువ పండుగలలో ఈమె పాల్గొనడం జరిగిందంట. ఈమెకు 3.5 లక్షలు అప్పు ఉంది. అది ప్రయాసపడుతున్నప్పటికీ, కష్టపడుతున్నప్పటికీ తీర్చుకోలేని ఆ వేళల్లో ఈమె ఈ యొక్క అడ్డాడ స్వస్థతశాల నందు జరుగుతున్న ఈ సిలువ పండుగల్లో పాల్గొని ఆ యొక్క సిలువ దగ్గరకు వెళ్ళి క్యాండిల్ వెలిగించి కోరికను కోరితే ఆ కోరికను ప్రభువు నెరవేరుస్తాడంట అని చెప్పిన మాటను విని ఈ సహోదరి ఆ సిలువ చెంతకు వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి ఈమె కోరుకున్నారంట, ప్రభువా నాకు 3.5 లక్షలు అప్పు ఉంది, మేము చెరువు మీద పని చేసుకునే వాళ్ళము, ఈ అప్పు తీర్చుకోలేకపోతున్నాం, విశ్వాసముతో వచ్చి ఈ యొక్క కొవ్వొత్తిని వెలిగించి కోరికను కోరుతున్నాను. నాకున్న 3.5 లక్షల అప్పు వచ్చే ఏడాది కల్లా తీరిపోయినట్లయితే నేను మరలా సిలువ పండుగకు వెళ్ళి మరలా ప్రభు యొక్క పాదాల చెంత నేను ప్రభువు చేసినటువంటి మేలునకై కృతజ్ఞతతో సాక్ష్యము చెప్పి ప్రభువుని మహింపరుస్తాను అనుకోగా, అనుకున్న రీతిలోనే దేవుడు అద్భుతం చేశాడంట. 3.5 లక్షలు సంవత్సరం వ్యవధిలోనే తీర్చుకున్నారంట. గట్టిగా చప్పలు కొట్టుకొని ప్రభువుని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న బేతెస్తా సిలువ కోనేరు పండుగ. బేతెస్తా సిలువ కోనేరు పండుగ జనవరి నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. జీవముగల దేవుని ప్రసన్నతలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్తా సిలువ కోనేరు పండుగలో పాల్గొని అనేక మంది రోగులు స్వస్థత పొందుకొని ఉన్నారు. గర్భఫలము లేని వారికి దేవుడు బిడ్డలను అనుగ్రహించి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ స్వస్థతశాల నందు జనవరి నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగే బేతెస్తా సిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి. ముఖ్య గమనిక, ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండును ఉచితముగా అందించెదరు. తప్పక రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనుడు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన
అహరోనును పంపెను అని వ్రాయబడి ఉంది. దేవుడు తన సేవకుడైన మోషేను, రెండవది అహరోనుని ఎక్కడికి పంపాడు అని అంటే ఐగుప్తు దేశమునకు పంపాడు. ఐగుప్తు దేశంలో ఏమిటయ్యా జరుగుతోంది అని అంటే, దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీలు ఇబ్బందులలో ఉండడాన్ని, వారు శ్రమలను శోధనలను అనుభవించడాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్ గ్రంథం అందు ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆకాశమునందున్న దేవుడు భూమి మీదకి చూస్తున్నాడంటే, ఇలా చూస్తే భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలు జాగ్రత్తగా వినాలి, వారు బహువేదన పడుతున్నట్లుగా దేవుడు చూస్తున్నాడు. అందుకని కీర్తనల గ్రంథములో 33వ అధ్యాయము 14వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, తానున్న నివాస స్థలములో నుండి. అది ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అని అంటే, తానున్న నివాస స్థలము అనగా పరలోక పట్టణము నుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూస్తే తన పిల్లలు భూమి మీద ఏం పడుతున్నారంట? బాధలు పడుతున్నారంట, శ్రమలు పడుతున్నారు, వారు కష్టాలలో ఉన్నారు, ఎదుటి వారి క్రింద వీళ్ళు అణిగిమణిగి బ్రతుకుతూ ఉన్నారు. ఇది చూసిన దేవుడు తట్టుకోలేకపోయాడంట. తట్టుకోలేకపోయిన దేవుడు ఏం చేశాడనంటే, తన జనులను విడిపించాలి, ఈ బానిసత్వము నుండి విడిపించాలి, ఈ బంధకాల నుండి విడిపించాలి, ఈ శ్రమల నుండి విడిపించాలి, వాళ్ళని ఏ విధము చేతనైనను గొప్పవారినిగా చేయాలని దేవుడు ఆశపడ్డాడట. నా ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవుడు ఎంతటి ప్రేమామయుడో చూడండి. తానున్న నివాస స్థలములో నుండి ఎందుకు చూస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఇక్కడ వ్రాయబడి ఉంటుంది చూడండి, 18వ వాక్యం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును అని వ్రాయబడి ఉంది. ఎందుకు చూస్తున్నాడంట? వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి. ఈరోజు చాలామంది ప్రాణాపాయ పరిస్థితులలో ఉన్నారు, వారు దేవుని పిల్లలే. అయితే ఇప్పుడు వారెటు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఈరోజు ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారిని దేవుని కన్నులు స్పష్టంగా చూస్తూ ఉంటాయి. నీకే ఆపదున్నా, నీకే కష్టము ఉన్నా, నీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా, దైవవాక్యం చెప్తున్న మాట ఏమిటనంటే, నీ అన్నదమ్ములు నిన్ను చూస్తున్నారో లేదో, నీ అత్తమామలు నిన్ను చూస్తున్నారో లేదో, లేదా నీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ ఉన్నారో లేదో, కానీ నీ ఉన్న స్థితిలో దేవుడు మాత్రం నిన్ను చూస్తూ ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. నన్ను చూసేవాళ్ళు లేరు, నాకు మేలు చేసేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, మరణము నుండే తప్పించడానికి దేవుడు నిన్ను చూస్తున్నాడట. అంతేకాదు, ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడు అని అంటే, గొప్ప చేయబోతున్నాడు అని వ్రాయబడి ఉంది మాట. ఇక్కడ చాలా చక్కని మాట. ఎలాగూ అని అంటే 19వ వాక్యం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు, ఆయన కృప, ఆయన యందు భయభక్తులు కలిగి, ప్రభా నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని కనిపెట్టుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తన దూతను వారికి తోడుగా ఉంచుతాడంట. ఈరోజు ప్రతి నెల మానకుండా మహిమగల దేవుని యొక్క అభిషేకము పొంది ప్రభువారు ప్రసాదించే శ్రేష్టమైన అంజూర ఫలమును తిని ఆయన చేత అనుగ్రహించబడిన ద్రాక్షారసమును త్రాగి క్షేమముగా బ్రతకాలని వచ్చేటువంటి కుటుంబాలలో చూడండి, కీడులకు దేవుడి మాత్రం చోటివ్వనే ఇవ్వడు. కీడు రాదు. కారణం ఏంటంటే, నువ్వు కృపను కనిపెట్టుకునే బిడ్డవి, కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డవి. కొంతమంది కృప కొరకు కనిపెట్టరు, తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి ఈరోజేనండి ఎంఆర్ఓ గారు వస్తానన్నారు, అప్లికేషన్ పెడితే మాకు ఒక ఇల్లన్న ఇస్తాడేమోనండి, స్థలం ఇస్తాడేమోనండి. నేను అంటాను, ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే నీకు స్థలం వస్తుందో రాదో తెలియదు, కానీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థనకు వస్తే దేవుడు మంచి ఇల్లే ఇచ్చేస్తాడు. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన ఇచ్చేది ఆశీర్వాదం. ఎంఆర్ఓ గారు వాళ్ళు చాలాసార్లు స్థలాలు ఇస్తే ఇల్లు కూడా కట్టుకోలేకుండా అమ్మేసుకునే దరిద్రులు ఎంతమంది లేరు? అప్పులైపోయి ఇచ్చిన స్థలం ఇచ్చినట్టే అమ్మేసుకునేవాళ్ళు, కొంతమంది కట్టిన తర్వాత అమ్మేసుకునేవాళ్ళు.
అదే నా దేవుడు గనక నీకు ఇస్తే నువ్వు కట్టుకున్న ఇంటిలో నువ్వే ఉంటావు, కానీ వేరొకరు కాపురం ఉండనే ఉండరు. అంతకాలం దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది. ఎవరిని దీవిస్తాడు? అయ్యా ఎట్లా దీవిస్తాడు, ఏ రకంగా దీవిస్తాడు అని నువ్వు ఆశపడుతున్నావేమో. ఒకటి, ఆయన దూతను పంపి నీకు కాపుదలగా దూతలను ఉంచుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అది సంగతి, మన చుట్టూ ఉంటాడంట. హల్లెలూయా. అంటే ఏ ప్రక్క నుండి వచ్చి దుష్టుడు నీ మీద గెలవలేడు. నీ కుడి ఎడమల, నీ ముందు వెనక కాదు, నీ చుట్టూ దేవదూత ఆవరించి ఉంటాడంట. హల్లెలూయా. చుట్టూ దేవుడు తన దూతను ఆవరించేలాగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు. ఎలా వస్తారు ఈ దూతలు అని అంటే, మనం మొట్టమొదటి చదివిన మాట గుర్తున్నదా? ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపాడు. ఎందుకో తెలుసా? సూచక క్రియలు, మహత్కార్యాలు చేయడానికి. ఆమేన్ చెబుదాం గట్టిగా. ఈరోజు మీ మధ్యకు దేవుడు మమ్మల్ని ఎందుకు పంపాడనంటే, మీకు మేలు చేయడానికి, మిమ్మలను ఆశీర్వదించడానికి, మిమ్మలను దీవించడానికి, మిమ్మలను ఉద్ధరించడానికి దేవుడు మమ్మల్ని పంపాడు. మా చేతుల్లో ఏమీ లేదు. ఆయన పెట్టిన ఆశీర్వాదాలు మా చేతుల్లో పెట్టుకుని వచ్చాం మేము. మా చేతులు వట్టివే. ఈ చేతులలో ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చేతులు మీ తలల మీద ఉంచి అభిషేకం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, అపోస్తులు ఆ యొక్క హస్తములు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందారు, దయ్యములు వెళ్ళిపోయాయి, అనేకమైన సూచక క్రియలు జరిగాయి. నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం, మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి తెలుసా? ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలను దేవుడు శ్రమలో నుంచి విడిపించాలనుకున్నాడు. మోషే అహరోనులను పంపించాడు. ఇక్కడున్న మీ జీవితాలలో మేలులు చేయడానికి దేవుడు తన సేవకుడైన నన్ను ఇక్కడికి పంపించాడు. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. చెప్పండి అందరూ హల్లెలూయా. అద్భుతాలు చేయబోతున్నాడు. అందుకని ఇక్కడేమంటున్నాడనంటే, మోషే అహరోనులను ఏర్పరచుకొని వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశములో మహత్కార్యములను జరిగించెను. దేవుడు అద్భుతాలు చేశాడంట తన సేవకుల ద్వారా. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడంట తన సేవకుల ద్వారా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ చేతులు దేవుడు ఆకాశము నుండి చూచి ఆయన ఏం చేస్తున్నాడనంటే, వారి పగవారి చేతిలో నుండి రక్షిస్తాడంట. పగవారు ఉన్నారు, నిన్ను ద్వేషించేవాళ్ళు. నీ పగవారి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించాలనుకున్నప్పుడు ఆయన పంపింది పోలీసులను కాదు, లాయర్లను కాదు, అధికారులు కాదు, సేవకులు పంపాడు. హల్లెలూయా. పోలీసులు, లాయర్లు, అధికారులు కాదు, సేవకులను పంపారు. ఇప్పుడు ఆయన ఆశీర్వదించాలనుకునేది ఎవరిని ఈ రోజుల్లో? కీర్తనల గ్రంథము 115:13 పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారు. జాగ్రత్తగా వినండి. ఎవరి యందు భయభక్తి? తల్లులారా, మీ పిల్లలకు కూడా మీ భయభక్తులను పెంచబాకండి. మీ భయము, మీ భక్తి పిల్లలకు వద్దు. మీ భయము, భక్తి చిన్నపిల్లలప్పుడే పనిచేస్తుంది. వాడు పెరిగిన తర్వాత మాట వినరు. పిల్లలకి చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు నేర్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, భయభక్తి. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. మిమ్మల్ని దీవిస్తాడు, మీ బిడ్డలను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు. ఆయన దీవించడానికి ఆకాశము నుండి తొంగి చూచాడు. తొంగి చూచిన దేవుడు మోషే అహరోనులను పంపి ఇశ్రాయేలు అందరిని దీవించాడు. దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని అందరినీ నా ద్వారా దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన దీవిస్తాడు. అపోస్తలుల ద్వారా అద్భుతాలు చేశాడు. హాము దేశములో సూచక క్రియలు చేశాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఇంకా సూచక క్రియలు చేయబోతున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి. కొంతమంది భయం ఎలా ఉంటుంది తెలుసా? 7 వారాలు అనుకున్నానమ్మా, వెళ్ళకపోతే ఏమో అవుతుందేమో, నేను వెళ్తున్నానమ్మా. ఏంటమ్మా, నువ్వు రాకపోతే ఏమవుద్దమ్మా? ఏం కాదమ్మా, దరిద్రం ఉంటుంది అంతేనమ్మా, దాన్ని ఎవడో తీసేయలేడమ్మా. దాని భయం కాదమ్మా, దేవుని యందు భయం ఉండాలి. అవును, ఈరోజు నేను
మా నాన్న మాట వినకపోతే ఆయన నా మీద కోప్పడతాడేమో, నేను మా నాన్న మాట వినాలి అని. పిల్లలు తండ్రి మాట ఎలా వింటారో అలాగే మనం దేవుని మాట వినాలి, వినడానికి రావాలి. అందుకని అంటాడు కదా, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో రాకపోతే. ఇప్పుడు చెప్పిన మాట వినే పిల్లల్ని అంటారు, నాన్న మాట చెప్తాను రారా కూర్చోరా అని అంటారు. నువ్వే చెప్పినా నేను విన్నాను అనుకో, పావాయ్ నువ్వు వింటే ఎంత, వినకపోతే ఎంత, ఇంతగా అనేది అంతే కదా. వినే బిడ్డను ఏమంటారు, రా నాన్న మాట చెప్తాడరా, నాన్న కూర్చోరా, మా తల్లిరా మమ్మరా నీకు మాట చెప్తారా అని అంటాం. దేవుడు కూడా అంతే, ఆయన మాట వినేవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎవరిని? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారందరూ. అంతేకాదు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చప్పట్టు గట్టిగా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మిమ్ములను మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. ఎంతమంది కోరుకున్నారు ఈ ఆశీర్వాదం? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఆశీర్వాదాలు పొందాలనుకునే వాళ్ళందరూ రేపు ఈ జనవరి 15, 16, 17 తారీఖుల్లో జరిగే సిలువ పండుగలకు అడ్డాడ తప్పకుండా రండి. మీరు మీ పిల్లలు కూడా ఆశీర్వాదాలు పొందుతారు. ఆమె చెబుదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఉన్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన, తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ, వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.
ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.